నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. విద్యార్థులకు ఉన్నత విద్య అందించి సమాజంలో వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో విఐటి ఏపీ యూనివర్సిటీది ఎప్పుడూ నంబర్ 1 స్థానమే. విఐటి ఏపీ యూనివర్సిటీలో ఉన్న కోర్సులేంటి, ప్రస్తుతం ఇంజనీరింగ్ లో డిమాండ్ ఉన్న కోర్సులేంటి, నాన్ ఇంజనీరింగ్ కోర్సులకి విఐటి ఏపీ అందిస్తున్న స్కాలర్షిప్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటిపై మరిన్ని వివరాలు అందించేందుకు విఐటి ఏపీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి గారు, రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వి శివకుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక ఏవి చూద్దాం. VIT AP offers a sprawling campus hosting engineering and management undergraduate, postgraduate and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. An institute that leaves its indelible imprint on numerous lives, an imprint of success, effectiveness and service. Welcome you to the VIT AP. నమస్తే కోటారెడ్డి గారు. నమస్తే శివకుమార్ గారు. నమస్తే. యా సార్, విఐటి అంటే అందరికీ గుర్తొచ్చేది ఇంజనీరింగే. ఇంకా ఏ కోర్సులు అందిస్తోంది? కోటారెడ్డి గారు మీరు చెప్పండి. మీరు అన్నట్టు విఐటి అంటేనే ఇంజనీరింగ్ కి చాలా ఫేమస్ ఇండియాలో. మనం NIRF ర్యాంకింగ్ చూసుకుంటే విఐటిది నంబర్ 1 ప్లేస్ ఏది మన ప్రైవేట్ యూనివర్సిటీస్ కేటగిరీలో ఇంజనీరింగ్ లో. అంటే విఐటి ఈజ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఫర్ ఇంజనీరింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కేటగిరీ. అయితే విఐటి ఏపీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్సే కాకుండా నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ మీద కూడా దృష్టి పెట్టింది. మనం కొన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్తా, నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయని. నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లో స్కూల్ ఆఫ్ లాలో మనకి BA LLB అండ్ BBA LLB 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటికి మనకి ఇండస్ట్రీ కొలాబరేషన్ కూడా చేసుకున్నాం. అంటే ఇండస్ట్రీ కొలాబరేషన్ అంటే మనకి సెంటర్ ఫర్ హ్యూమన్ సైన్స్, హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ హైదరాబాద్, దెన్ మన ఆల్ఫా లా పార్ట్నర్స్ అని వీళ్ళతో MOU సైన్ చేసుకున్నాం అనమాట. ఇది స్కూల్ ఆఫ్ లాలో ఉన్న 2 ప్రోగ్రామ్స్. ఇవి నెక్స్ట్ స్కూల్ వచ్చేసి స్కూల్ ఆఫ్ బిజినెస్. స్కూల్ ఆఫ్ బిజినెస్ లో BBA ప్రోగ్రామ్ ఉన్నది, BBA బిజినెస్ అనలిటిక్స్ ఉన్నది. ఈ సంవత్సరం నుంచి BBA లో ఫిన్టెక్ స్పెషలైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ 2 యాడ్ చేశాం. ఈ ప్రోగ్రామ్స్ కి BBAకి పర్టికులర్ గా BBA ప్రోగ్రామ్ కి 2+2 అరేంజ్మెంట్ ఉన్నది. అది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డెర్బాన్ USA తో. ఈ కొలాబరేషన్ ఏంటంటే 2+2 అరేంజ్మెంట్ అనమాట. 2+2 అరేంజ్మెంట్ అంటే 2 years స్టూడెంట్స్ మన విఐటి ఏపీ యూనివర్సిటీలో చదివిన తర్వాత నెక్స్ట్ 2 years వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో చదువుతారనమాట. వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డిగ్రీ వస్తుంది అనమాట. అలానే BBA బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్ కి మనకి అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో ఒక MOU ఉన్నదన్నమాట. ఇది కూడా 2+2 అరేంజ్మెంట్. 2+2 అరేంజ్మెంట్ అంటే 2 years మన విఐటి ఏపీలో తర్వాత 2 years వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చదువుతారనమాట. అక్కడ వాళ్ళకి డిగ్రీ దొరుకుతుంది అనమాట. ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కి BBA ఫిన్టెక్ కి మనకి ఆల్ఫా బీటా USA కంపెనీతో ఒక MOU సైన్ చేసామన్నమాట.
దీని యాక్చువల్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆల్ఫా బీటా కంపెనీ నుంచి ఇండస్ట్రీ ప్రొఫెషనల్ వచ్చేసి టీచ్ చేస్తారు మా స్టూడెంట్స్ కి. దెన్ స్టూడెంట్స్ కి తెలుస్తుంది అనమాట ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది. అలానే డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ కూడా డిజిటల్ స్కాలర్ అనే ఒక కంపెనీతో ఎంఓయూ సైన్ చేసామన్నమాట. ఆ కంపెనీ ప్రొఫెషనల్స్ వచ్చేసి టీచ్ చేస్తారు ఈ స్పెషలైజేషన్. దీనివల్ల స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్స్ కాకుండా, బీబీఏ ప్రోగ్రామ్స్ కాకుండా మేము బీకామ్ ప్రోగ్రామ్ కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బీకామ్ ప్రోగ్రామ్ కి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మేము సిఏ కోచింగ్ ఇస్తాం అనమాట. సిఏ కోచింగ్ కూడా ఒక పార్ట్నర్ తో ఎంఓయూ సైన్ చేసాం. ఆ పార్ట్నర్ పేరు ఏంటంటే మాస్టర్ మైండ్స్. వాళ్ళు ఈ సిఏ కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా ఇస్తారనమాట. దీనివల్ల స్టూడెంట్స్ కి బీకామ్ తో పాటు సిఏ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ రెండు స్కూల్స్ కాకుండా ఇంకో స్కూల్ ఏంటంటే స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ సైన్సెస్. ఈ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ సైన్సెస్ లో కూడా నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం ఈ సంవత్సరం. వన్ ఈజ్ బిఎస్సి డేటా సైన్స్. ఇది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, బిఎస్సి డేటా సైన్స్, ఎంఎస్సి డేటా సైన్స్. 3 years తర్వాత బిఎస్సి డేటా సైన్స్ ఎగ్జిట్ ఆప్షన్ ఉన్నదన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ కూడా ఒక ఇండస్ట్రీతో ఎంఓయూ సైన్ చేసాం. అది లేటెంట్ వ్యూ అనే కంపెనీతో చేసాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ మనకి టీచ్ చేస్తారనమాట. స్టూడెంట్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేసాం అనమాట. ఎంఎస్సి కెమిస్ట్రీ స్పెషాలిటీ ఏంటంటే సిఎస్ఐఆర్ ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతో ఒక ఎంఓయూ సైన్ చేసాం అనమాట. ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెర్చ్ కి, తర్వాత టీచింగ్ కి, తర్వాత జాయింట్ రీసెర్చ్ ప్రపోజల్ రాయడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంది అనమాట. ఇదే కాకుండా మిస్టుసి కిన్జోకు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీతో కూడా ఎంఓయూ సైన్ చేసాం అనమాట. ఇక్కడ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ ఎంఓయూతో కూడా. ఈ 3 schools కాకుండా మాకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ అనే స్కూల్ కూడా ఉన్నది. ఇందులో ఈ సంవత్సరం నుంచి డ్యూయల్ డిగ్రీ బిఏ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఎంఏ పబ్లిక్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక స్పెషాలిటీ ఉన్నది. అదేంటంటే మనకి ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీతో ఎంఓయూ సైన్ చేసాం అనమాట. ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళు ఐఏఎస్ కూడా రెడీ అవుతారు అనమాట. ఇదండి, ఇవన్నీ కూడా నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి వీ హ్యావ్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. రిజిస్ట్రార్ సార్, మీరు చెప్పండి, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి యూనివర్సిటీలో. సో మరి అలాంటి యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ కి ఏమైనా అవకాశం ఉందా? ఉంటే ఎలాంటి అర్హతలు ఉండాలి స్కాలర్షిప్స్ కి? అమ్మా, ఇప్పుడు విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక విసి సార్ చెప్పినట్లు బీబీఏ ప్రోగ్రామ్ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బిఎస్సి డేటా సైన్స్ కానివ్వండి, లా ప్రోగ్రామ్ కానివ్వండి, ఈ బిఏ పబ్లిక్ సర్వీస్ కోర్సులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా దేశంలోని ఏ విద్యార్థి అయితే +2 తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అప్లై చేస్తుంటారో వాళ్ళు కనుక ఆయా బోర్డ్స్ యొక్క, అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, విభిన్నమైనటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్స్ ద్వారా స్టేట్ టాపర్స్ గా ఉంటారు. ఆ విద్యార్థులకి 100% మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది విఐటి ఏపీలో ఈ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా. అలాగే ఈ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏ జిల్లా నుంచి అయినా సరే, దేశంలోని ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా సరే టాపర్ గా ఉంటే ఆ క్యాండిడేట్ కి 50% మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే క్యాండిడేట్స్ కనుక గర్ల్ క్యాండిడేట్ గా ఉంటే, అంటే ఆ అభ్యర్థి కనుక ఆడపిల్లలుగా ఉంటే వాళ్ళకి ఈ 50% కి అదనంగా మరో 25%, అంటే 75% మెరిట్ స్కాలర్షిప్ ని ఈ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కోర్స్ అప్లై చేసిన ప్రతి విద్యార్థి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది, మెరిట్ స్కాలర్షిప్ అనేది ప్రోగ్రామ్ 3 ఏళ్ళు అయితేనేమి, ప్రోగ్రామ్ 5 ఏళ్ల కోర్స్ అయితేనేమి, అన్ని విద్యా సంవత్సరాల్లో కూడా ఈ మెరిట్ స్కాలర్షిప్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, కోటారెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ విఐటి ఏపీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? వాళ్ళ ఏపీ స్పెషాలిటీ ఏంటి? విఐటి ఏపీ స్పెషాలిటీ ఏంటి? విఐటి ఏపీ యూనివర్సిటీలో 4700 స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్ గా 2017 లో 600 స్టూడెంట్స్ స్టార్ట్ అయింది యూనివర్సిటీ. గ్రాడ్యువల్ గా మాకు స్టూడెంట్ నంబర్ ఇంక్రీజ్ అయింది ప్రతి సంవత్సరం కూడా. యాక్చువల్ గా గ్రాడ్యువల్ గా అనటం కంటే కూడా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయిందని చెప్పొచ్చు నేను. 16 ప్రోగ్రామ్స్
చేస్తున్న 16 ప్రోగ్రామ్స్ ఉన్నవి 7 schools లో. ఈ 16 programs లో యూజీ పీజీ ఉన్నాయి, తర్వాత 9 PhD ప్రోగ్రామ్స్ కూడా ఉన్నవన్నమాట. ఇక స్పెషాలిటీకి వస్తే ఏ యూనివర్సిటీ అయినా కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. వాటిలో ఒకటి ఏంటంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. మాకు చాలా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు స్టూడెంట్స్ కి ఇంపార్ట్ చేస్తున్నారు అనమాట. టీచింగ్ లో వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కి. అంటే వాళ్ళు యునిక్ పెడగాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారు అనమాట. టీచింగ్ కాకుండా ఇంకా మాకు రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా నేను చెప్పాలి. ఎందుకంటే మేము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్ కి. ఈ రీసెర్చ్ ఫెసిలిటీస్ వల్ల స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ వర్క్ కండక్ట్ చేసి దే ఆర్ పబ్లిషింగ్ పేపర్స్ ఇన్ స్కోపస్ ఇండెక్స్డ్ జర్నల్స్. ఇది కాకుండా రీసెర్చ్ కాకుండా మాకు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ అనే ఒకటి ఉన్నది. ఈ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా ఈ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తుంది అనమాట. ఇది కాకుండా మాకు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫీస్ ఉన్నది. ఈ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫీస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఎంఓయూస్ సైన్ చేస్తున్నాం అనమాట. ఈ ఎంఓయూస్ దేనికంటే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కానివ్వండి, తర్వాత క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే స్టూడెంట్స్ ఒక 2 years కానివ్వండి, 3 years చదివిన తర్వాత ఇక్కడ వేరే యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ క్రెడిట్స్. ఇది కాకుండా మనకి స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం అని చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాటిల్లో ఒకటి ఇంజనీరింగ్ క్లినిక్స్. అంటే స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ అవి చేస్తారనమాట ఈ ఇంజనీరింగ్ క్లినిక్స్ లో. ఇది కాకుండా మనకి సీనియర్ డిజైన్ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ కి, తర్వాత ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్ కి ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇది కాకుండా మేము ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసాం. ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ మోర్ దాన్ 10,000 square feet ఏరియాతో స్టార్ట్ చేసాం అనమాట. ఈ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ కి ఇన్నోవేటివ్ ఐడియాస్ ని దే కన్వర్ట్ ఇంటూ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్ గా అయ్యే అవకాశం కూడా ఉన్నదన్నమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము యాక్చువల్ గా అతల్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అప్లై చేస్తున్నాం ఈ సంవత్సరం. తర్వాత ఇదే కాకుండా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా చాలా తీసుకొస్తున్నాం అనమాట. ఇవన్నీ స్పెషాలిటీ ఆఫ్ విఐటి ఏపీ యూనివర్సిటీ. ఓకే, రైట్. శివకుమార్ గారు, మీరు చెప్పండి, ఇంటర్మీడియట్ అయిపోయాక స్టూడెంట్స్ కి అంటే నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏది తీసుకుంటే ఎలా ఉంటది అని ఒక కన్ఫ్యూజన్ నెలకొంటుంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అలాగే ఏ ప్రాతిపదికన నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలనేది ఏ విధంగా ఉంటుంది? ఇంటర్మీడియట్ తర్వాత యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ లో ఏం చదువుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అనే విషయంలో విద్యార్థులకు ఎప్పుడు కూడా ఒక సందేహం అనేది వాళ్ళ మనసులో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అదే క్రమంలో ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజు పరిస్థితులు చూస్తే ఒక కాలం నాటి పరిస్థితుల్లాగా కాకుండా తల్లిదండ్రులందరూ కూడా చదువుకున్న వాళ్ళుగా ఉండటం, వాళ్ళు విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా ఉండటం, ఈ దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయాలు వాళ్ళకి ముందుగానే వాటి పట్ల అవగాహన ఉండటం వలన ఈ విద్యార్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా త్వరితగతిన ఈ పేరెంట్స్ ద్వారానే కాకుండా ఈ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు చదువుకున్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానీ పలానా ఎక్కడ చదువుతున్నా సరే వాళ్ళ యొక్క సాంగత్యంలో చాలా విషయాలు త్వరగా తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా విద్యార్థుల్లో ఒక ముఖ్యమైన విషయం, ఏ ప్రోగ్రామ్ నేను చదవాలి అనేది వాళ్ళు అనుకునే దానికంటే అభిరుచి ప్రకారం వాళ్ళు తీసుకునే ప్రోగ్రామ్ ని వాళ్ళు ఎంచుకోవటం చాలా అవసరం. అయితే ఏ ప్రోగ్రామ్ వాళ్ళకి అభిరుచిలో ఉంటుంది అనే ఆలోచనకు వస్తే ఒక్కొక్క క్యాండిడేట్ కి, ఒక్కొక్క విద్యార్థికి లా చదవాలనుకుంటారు, మెడిసిన్ చదవాలనుకుంటారు, లేదంటే ఇంజనీరింగ్ అనుకుంటారు, లేదంటే కన్వెన్షన్ కోర్సెస్ చదవాలనుకుంటారు. ఎలా చదివితే, ఏం చదివితే ఉపాధితో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు జరుగుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే మన విఐటి ఏపీ యొక్క వెబ్సైట్ లోని ప్రోగ్రామ్స్ చూస్తూ అప్లికేషన్స్ కావాలని అడుగుతారో వాళ్ళందరికీ కూడా పీరియాడికల్ గా వెబినార్స్ కండక్ట్ చేసి వాళ్ళకి
ఏ ప్రోగ్రామ్స్ చదవటం వలన వాళ్ళకి అభిరుచి తగ్గట్టుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు ఈ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. అయితే ఈ +2 ముగించిన విద్యార్థులందరూ కూడా అసలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం 10th తర్వాత ఇంటర్మీడియట్ కానీ లేదా సిబిఎస్ఈలో +1 కానీ తీసుకునేటప్పుడే ఈ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే వాళ్ళకి కొలమానం పై చదువులు వెళ్ళడానికి. కాబట్టి రేపు 10th తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్ పట్టే మనకి డిగ్రీ చదువు ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళకి ఏ డిగ్రీ చదివిస్తే బాగుంటుంది అనే విషయాన్ని ముందుగానే గ్రహించి ఆ ప్రకారంగా +1 లోను ఇంటర్మీడియట్ లోను ప్రోగ్రామ్ చేర్చడం అనేది అవసరం. అదే సమయంలో దాని తగ్గట్టుగానే ఆ విద్యార్థులు తయారై తర్ఫీదు పొంది మంచి నాలెడ్జ్ సంపాదించుకొని ఈ రోజు పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచంలో మార్కులు ఒకానొక భాగంగా తయారైంది. కానీ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి ఇప్పుడు ఈ +2 తర్వాత నేరుగా అడ్మిషన్స్ పెట్టట్లేదు కాబట్టి ప్రతి చోట కూడా ఎంట్రన్స్ టెస్ట్ మూలంగానే అడ్మిషన్ దొరుకుతున్నాయి. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ మార్కులతో పాటు నాలెడ్జ్ ఉండాలి. అదే సమయంలో ఆయా సంబంధిత విశ్వవిద్యాలయాల్లో లేదంటే ఈ IITGలు ఈ NIT ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ద్వారా వచ్చే మార్కులు కూడా ముఖ్యంగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు ఎవరు కూడా నాకు ఏ చదివితే డిగ్రీలో బాగుంటుంది అనే ఆలోచన కలిగినప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక ప్రొఫెసర్ గా ప్రతి విద్యార్థిని కూడా కనీసం 3 ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ లో తప్పకుండా ఫిక్స్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చూసారంటే ఫలానా ప్రోగ్రామ్ మాత్రమే చదవాలని పట్టుగా ఉంటారు. ఆ ప్రోగ్రామ్ దొరకనప్పుడు అడ్మిషన్ లో నిరుత్సాహం చెంది వేరే ప్రోగ్రామ్ కు వెళ్ళి ఆ నిరుత్సాహం దాని మీద ప్రభావం పడటంతో ఆ తీసుకున్న ప్రోగ్రామ్ మీద కూడా వాళ్ళు ప్రతిభా పాఠవాలు చూపించలేక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే నా సలహా ఏంటంటే ఆ కన్ఫ్యూజనే ఉండకుండా ఉండాలంటే ఈ డిగ్రీలో ఇంజనీరింగ్ అయితే కనుక కనీసం 3 ప్రోగ్రామ్స్ మినిమం ఆప్షన్స్ మనసులో అనుకుంటే వాళ్ళకి దివ్యమైన భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే కన్వెన్షన్ కోర్సుల్లో కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించే తల్లిదండ్రులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు ఈ ప్రోగ్రామ్ చదివితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినప్పుడు అసలు తల్లిదండ్రులే కూడా ఆ బిడ్డల్ని విచారించాలి. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చదవాలనుకుంటున్నాడు, తనకి ఎటువంటి ఆలోచన ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకుంటే దానిలోని నిగూఢ అర్థం కనుక తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే ఆ ప్రకారంగా వెనుదట్టి ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, కోటారెడ్డి గారు మీరు చెప్పండి. ఇంతకు ముందే ఇంజనీరింగ్ లో ఏ కొత్త కోర్సులు వచ్చాయో మీరు ఏవి ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పారు. దానికి ఫ్యూచర్ ఒకవేళ ఆ కోర్సులు చేస్తే వాటి ఫ్యూచర్ ఎట్లా ఉంటది, జాబ్స్ ఉపాధి అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అవునండి, యాక్చువల్ గా మనకి ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం సిలబస్ అప్డేట్ చేస్తుండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా స్పీడ్ గా చేంజ్ అవుతుంది అనమాట. మనకి ఈ రోజున టెక్నాలజీ రేపు ఉండటం లేదనమాట. అలాంటప్పుడు మన కరికులం కూడా ఇండస్ట్రీతో చేంజ్ అవుతూ ఉండాలి. దీనికోసమని మేము యాక్చువల్గా బోర్డ్ ఆఫ్ స్టడీస్ పెట్టాం. బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వచ్చేసి మెంబర్స్ మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో అన్ని స్కూల్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు 7 schools లో కూడా మనకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ వచ్చేసి ఇండస్ట్రీ నుంచి ఉన్నారనమాట. ఇండస్ట్రీ ప్రొఫెషనల్ అడ్వైస్ తో మేము కరికులం రెగ్యులర్ గా రివైజ్ చేస్తుంటాం అనమాట. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఇది చాలా అవసరం. ఇది కాకుండా ఈ సంవత్సరం అంటే మనకి అకాడమిక్ ఇయర్ 21-22కి ఇంజనీరింగ్ కరికులం ని కంప్లీట్ గా రీవ్యాంప్ చేస్తున్నాం. కరికులం రీవ్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇంజనీరింగ్ మేజర్స్ అండ్ మైనర్స్ ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం అనమాట. ఈ మేజర్ అని అంటే ఎలా ఉంటుందంటే మెకానికల్ కానివ్వండి, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దాని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇవి మేజర్ డిగ్రీస్ అనమాట. 150 credits స్టూడెంట్స్ చదివితే ఈ మేజర్ డిగ్రీస్ వస్తాయి. ఇవి కాకుండా వాళ్ళు ఇంకా ఒక 20 credits ఎక్స్ట్రా చేస్తే వాళ్ళకి మైనర్ డిగ్రీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఈ మైనర్ డిగ్రీస్ ఏమేమి పెడుతున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, దెన్ రోబోటిక్స్, దెన్ IoT, then cyber security, fintech, digital marketing, then autonomous vehicles, mechatronics, ఇవన్నీ కూడా మైనర్ డిగ్రీస్ అన్నమాట. ఈ మైనర్ డిగ్రీస్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా మెకాట్రానిక్స్ చేయొచ్చు అనమాట. అంటే మేజర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, మైనర్ వచ్చేసి మెకాట్రానిక్స్. ఈ కోర్సెస్ చేసి ఉంటే వీళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనమాట. ఓకే, శివకుమార్ గారు మీరు చెప్పండి. చాలా మంది ఇప్పుడు సాంప్రదాయ కోర్సుల వైపే చూస్తున్నారు. మీరు ఏ కోర్సులు మీ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటికి ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయి? ఎస్ మా,
ఈ ఇంజనీరింగ్ బీటెక్ ప్రోగ్రామ్సే కాకుండా విఐటి ఏపీ విశ్వవిద్యాలయాల్లో ఈరోజు చాలా రకాలైనటువంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి బిజినెస్ స్కూల్స్ నుంచి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, దానిలో విఎస్బి అంటాం, బిబిఏ ప్రోగ్రామ్. ఆ బిబిఏలో లిబరల్ ఆర్ట్స్ తో పాటు బిబిఏ బిజినెస్ అనలిటిక్స్, బిబిఏ డిజిటల్ మార్కెటింగ్, బిబిఏ ఫిన్టెక్, బికామ్ ఫినాన్స్, అలాగే స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ నుంచి ఆఫర్ చేస్తున్న మరొక ప్రోగ్రామ్ బిఎస్సి డేటా సైన్స్. దాన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద చేరిన వాళ్ళకి 5 year ప్రోగ్రామ్ గా ఎంఎస్సి డేటా సైన్స్ గా కూడా ఇస్తారు. అలాగే ఈ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్, విష్ స్కూల్ అంటారు, దాని నుంచి బిఏ ఎంఏ పబ్లిక్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామ్. తర్వాత విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా బిఎస్ఎల్, ఆ స్కూల్ నుంచి బిఏఎల్ఎల్బి బిబిఏఎల్ఎల్బి ఈ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఈ సాంప్రదాయ సిద్ధమైనటువంటి కోర్సులు అడిగినప్పుడు పీజీ ప్రోగ్రామ్ లో కూడా స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ నుంచి ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పీజీ ప్రోగ్రామ్స్, ఈ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా చాలా మంది విద్యార్థులకి ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయేమో. రీసెర్చ్ రంగం కానీ, టీచింగ్ రంగం కానీ, తర్వాత ఈ ప్రాజెక్ట్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. కోటారెడ్డి గారు, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ అసలు పెట్టే ఛాన్సెసే లేవు. అలాంటి ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు స్టూడెంట్స్ కి మీరు పాఠాలు ఏ విధంగా చెప్తున్నారు? యాక్చువల్ గా మనకి మార్చ్ 2020కి పాండమిక్ స్టార్ట్ అయింది. దెన్ మార్చ్ 2020 నుంచి కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజ్ చేసి ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్ గా నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న మా స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ దట్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. బేసిక్ గా ఈ ఆన్లైన్ టీచింగ్ కి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కానీ క్విక్ గా చాలా త్వరితంగా ఈ ఆన్లైన్ టీచింగ్ అడాప్ట్ చేసుకొని స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తున్నారు. ఓకే, విఐటి లో ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి ఏమైనా చెప్తారా? ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చాలా ఉన్నాయి విఐటి ఏపీ యూనివర్సిటీలో. ఈ కొలాబరేషన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అన్నమాట. అంటే స్టూడెంట్స్ ఇక్కడ చదివిన తర్వాత 2 years కానివ్వండి, 3 years చదివిన తర్వాత ఈ క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ కంటిన్యూ చేయొచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలి ఇక్కడ. మనకి బీబీఏ ప్రోగ్రామ్ కి వచ్చేసి ఒక ఆప్షన్ ఉన్నది, 2+2 అరేంజ్మెంట్ అనమాట. ఇదేంటంటే 2 years మన విఐటి ఏపీ యూనివర్సిటీలో చదివిన తర్వాత 2 years వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్ లో చదువుతారనమాట. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ నుంచి డిగ్రీ వస్తుంది. అలానే బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ కి అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో ఎంఓయూ ఉందన్నమాట. ఇది ఏంటంటే 2 years ఇక్కడ చదివిన తర్వాత 2 years వాళ్ళు అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చదువుతారు, వాళ్ళకి అరిజోనా స్టేట్ యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది అనమాట. ఇది కాకుండా సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కి చాలా యూనివర్సిటీస్ తో టైఅప్ ఉన్నది. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వేరు యూనివర్సిటీస్ కి వెళ్ళారు యుఎస్ లో, పర్టికులర్ యుఎస్ఏ కానివ్వండి, యూకే కానివ్వండి. కొన్ని యూనివర్సిటీస్ నేమ్ చెప్తా క్విక్ గా. యూనివర్సిటీ ఆఫ్ బింగ్హామ్టన్, రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దెన్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ కి మా స్టూడెంట్స్ వెళ్ళారనమాట క్రెడిట్ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కింద. అలానే కాకుండా ఇంకా కొన్ని యూనివర్సిటీస్ తో ఎంఓయూ సైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. అవేంటంటే యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ, యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్, కెన్సాస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్. ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్ గా పైప్ లైన్ లో ఉన్నాయి. ఎవరైనా స్టూడెంట్ వాళ్ళు క్రెడిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, లేకపోతే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలంటే మాకు విఐటి వెల్లూరు నుంచి కూడా ఎంఓయూస్ మేము తీసుకొని స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. వీటన్నిటి వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే కాకుండా ఆ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ ని మేము ఇన్వైట్ చేసి మా స్టూడెంట్స్ కి టీచ్ చేయడానికి అరేంజ్ చేస్తున్నాం అనమాట. అలానే కాకుండా కొలాబరేషన్ కూడా జరుగుతుంది ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. రైట్, శివకుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు? విఐటి యొక్క కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాల్డ్ విటి, ఆ విటి 2021 ఎగ్జామినేషన్ ని ఈ సంవత్సరం మే నెల, అంటే ఈ నెలలోనే 28, 29, 31 తేదీలలో
ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారమ్మా. ఇంతకుముందు గత సంవత్సరాలలాగా కాకుండా దేశంలోని 198 కేంద్రాలలో విద్యార్థులందరూ వచ్చి పరీక్ష రాసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు మే 28, 29, 37 తారీఖుల్లో. అలాగే నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కి వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది లేదు. అయితే ఇంటర్వ్యూ ప్రాతిపదికన వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్స్ మార్క్ యొక్క ప్రాతిపదికన ఆ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కోటారెడ్డి గారు, ఇప్పుడు కరోనా ఉధృతి ఏ రేంజ్ లో ఉందో మనం చూస్తున్నాం. అయినప్పటికీ విఐటి ఏపీకి రికార్డు ప్లేస్మెంట్ 100% అనేది ఎట్లా పాసిబుల్ అవుతోంది? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. నేను మీ అందరికీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా చెప్పడానికి ఏంటంటే 100% ప్లేస్మెంట్స్ మేము అచీవ్ కాబోతున్నాం. ఇది ఎలా జరుగుతుందనంటే మా కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ యాక్చువల్గా చాలా కృషి చేస్తుంది దీనికోసం. మనకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మీ అందరికి ఇన్ఫార్మ్ చేయడానికి. ఇలా చేసిన యూనివర్సిటీ విఐటి ఒకటే దేశం మొత్తం మీద సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ అనేది నేను చేయడం జరిగింది. ఇది కాకుండా మనం ఇంకా మాక్ ఇంటర్వ్యూస్, ఈ సిడిసి కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఈ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల కూడా స్టూడెంట్స్ కి మంచి అనుభవం సాధించగలుగుతారు అనమాట. ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలనేది ఒకటి వాళ్ళకి నేర్చుకుంటారు అనమాట. ఇది కాకుండా స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ ఇప్పుడు మనకి డ్రీమ్ కంపెనీస్, సూపర్ డ్రీమ్ కంపెనీస్ అని ఉన్నాయన్నమాట. డ్రీమ్ కంపెనీస్ అని అంటే స్టూడెంట్స్ who are getting CTC more than 5.5 lakhs అది per annum, that is called dream company. Super dream company అని అంటే CTC greater than 10 lakhs. ఈ సూపర్ డ్రీమ్ కంపెనీస్ కి, డ్రీమ్ కంపెనీస్ కి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ ని అలా ప్రిపేర్ చేస్తాం ఇంటర్వ్యూస్. ఈ విఐటి ఏపీ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టూడెంట్స్ కి తెలుసుకోవడానికి ఎక్కడైనా ఆఫీసులు ఉన్నాయా? ఎస్ మా, మంచి విషయం. ఎందుకంటే చాలా మందికి viit.ac.in అనే వెబ్సైట్ కానీ viitap.ac.in వెబ్సైట్ కానీ చూస్తారు. అలాగే నేరుగా వెళ్ళి తెలుసుకోవాలని చాలా మందికి తల్లిదండ్రులకి, క్యాండిడేట్స్ కి అవకాశం వెతుకుతారు. అటువంటప్పుడు హైదరాబాద్ లో మాదాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర వైఎస్ఆర్ స్టాట్యూ పక్కనే బన్సల్ ప్రైడ్ అనే బిల్డింగ్ లో విఐటి ఏపీ యొక్క ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉన్నది. బన్సల్ ప్రైడ్ బిల్డింగ్, మాదాపూర్, హైదరాబాద్. అక్కడికి వెళ్ళి చాలా మంది ఆల్రెడీ పేరెంట్స్, క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ గురించి, అలాగే ఇంటర్న్షిప్స్ గురించి, కొత్త ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు, కోటారెడ్డి గారు. విఐటి ఏపీ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, అవి చదివితే ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయో చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ కెరీర్. స్టే ట్యూన్డ్.